పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు విజ్ఞానమును విడనాడకుందువేని అది నిన్ను కాపాడును, విజ్ఞానమును ప్రేమింతువేని అది నిన్ను సంరక్షించును. సామెతలు 4వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించడము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. త్రిత్వేక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్ళకు గాను వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగణ మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగణ మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగణ మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగణ మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం వచనములు 6 నుండి 14 వరకు. అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేడు. మీరు నన్ను ఎరిగియున్నచో నా తండ్రిని కూడా ఎరిగియుందురు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను చూచి ఉన్నారు అని పలికెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువు, మాకు తండ్రిని చూపుము, మాకు అది చాలును అనెను. అందుకు యేసు ఇట్లనెను, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీతో ఉంటిని, నన్ను తెలిసికొనలేదా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూసి ఉన్నాడు. తండ్రిని చూపుమని ఎట్లు అడుగుచున్నావు? నేను తండ్రి యందు, తండ్రి నా యందు ఉన్నామని నీవు విశ్వసింపుటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, కానీ తండ్రి నా యందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు. నేను తండ్రి యందు ఉన్నాననియు తండ్రి నా యందు ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియలను బట్టైనను నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. తండ్రి కుమారుని యందు మహిమ పరపబడుటకు మీరు నా పేరట ఏమి అడిగినను చేసెదను. మీరు నా పేరట నన్ను ఏమి అడిగినను దానిని చేసెదను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈరోజు వాక్యంలో ముఖ్యమైన అంశాలు క్రీస్తు ప్రభు ఎన్నో చెప్తూ ఉన్నారు మనకి. క్రీస్తు ప్రభు 6వ వచనంలో చెప్తూ ఉన్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్తూ ఉన్నారు. అంటే క్రీస్తు ప్రభు దేవుని వద్దకు మనల్ని తీసుకెళ్లే మార్గము ఆయనే అని చెప్తున్నారు. అంతేకాకుండా ఆయన నామముననే మనము రక్షణ పొందగలము. అంతేకాకుండా ఆయన మార్గాన్ని అనుసరించటం అవసరం కూడా మనకి. ఎందుకంటే ఆయనే తండ్రి యొద్దకు తీసుకెళ్లే మార్గదర్శి కావున. నేనే సత్యమును అని క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. దేవుని గురించి నిజమైన జ్ఞానాన్ని మనం క్రీస్తు ద్వారానే పొందాం కదా. ఆయన వచ్చి పరిచర్య చేసి ఉపమానాల ద్వారా ఎంతో గొప్ప జ్ఞానాన్ని మనకు ప్రసాదించారు. తండ్రి దేవుని గురించి, తన గురించి, త్రిత్వైక సర్వేశ్వరుని గురించి ఆయన ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ సత్యాన్ని మనకు ఎరుకపరిచాడు. పాత నిబంధనలో ఇచ్చిన వాగ్దానాలు ఆయన నెరవేర్చారు. మొన్న మనము లెంట్ సీజన్లో చూసాం కదా, కీర్తనలో ఆయన గురించి రాసి ఉన్నది, యెషయా గ్రంథంలో ఆయన గురించి రాసి ఉన్నది, దావీదు ఆయన గురించి చెప్పినవన్నీ నెరవేరాయి. ఎవరు నెరవేర్చారు? క్రీస్తు ప్రభువే నెరవేర్చాడు. అందుకే ఆయన సత్యానికి సాక్షి అయి ఉన్నారు. క్రీస్తు ప్రభు ఆయనే సత్యానికి ప్రమాణం కూడా, an ఎగ్జాంపుల్ ఫర్ ట్రూత్ అన్నమాట క్రీస్తు ప్రభు. అంతేకాకుండా జీవము కూడా అయి ఉన్నాను అని చెప్తున్నారు. జీవము, ఈ లోకంలో ఆత్మీయమైన జీవితాన్ని మనకిస్తున్నారు క్రీస్తు ప్రభు. అదే కాకుండా యోహాను 3:16 చెప్పినట్లు
ఆయన్ని విశ్వసించిన వారికి నిత్య జీవం లభిస్తుంది అని క్లియర్గా అక్కడ చెప్పబడింది. దేవునితోని తిరిగి ఐక్యపరుస్తారు క్రీస్తు ప్రభు. మనం పాపం చేసినా కూడా మనం పశ్చాత్తాపపడి ఆయనను పాపక్షమ అడుక్కుంటే ఆయన మనల్ని మళ్ళీ దేవునితో ఐక్యపరుస్తారు. మరి క్రీస్తు ప్రభు అందుకనే తానే మార్గమును సత్యమును జీవమును అయ్యున్నానని చెప్పారు. మరి 11వ వచనం గమనించినట్లయితే, నేను తండ్రి యందు ఉన్నానని తండ్రి నా యందు ఉన్నాడని మీరు విశ్వసింపుడు అని ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. విశ్వసించిన వారికి ఏమవుతుంది అనేది 12వ వచనంలో చెప్తున్నారు. నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును. నేను చేసే అద్భుత కార్యాలన్నీ చేయగలుగుతారు. అంతేకాకుండా అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని చెప్పి క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఎటువంటి కొండ అయినా సముద్రంలో పడమంటే పడుతుంది. ఎటువంటి సమస్య మన జీవితాల్లో ఉన్నట్లయితే సంపూర్ణ విశ్వాసంతో ప్రార్థిస్తే అది తొలగిపోతుందని ఇక్కడ మనకి అర్థమవుతుంది. బికాస్ ఆయన చేసిన అద్భుతాల కంటే గొప్ప అద్భుతాలు చేయగలుగుతామని ఆయనే చెప్తా ఉన్నారు. విశ్వసిస్తే చాలు అని చెప్తూ ఉన్నారు. 14వ వచనం గమనించినట్లయితే, మీరు నా పేరట నన్ను ఏమి అడిగినను దానిని చేసేదను. క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి మనము ఆయన నామంలో ఏది అడిగినా మనకి అనుగ్రహింపబడుతుంది అని క్రీస్తు ప్రభు మనకి చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు సువిశేషాన్ని ఆయన చెప్పిన మాటలను సంపూర్ణంగా విశ్వసించి ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ఆయన యందు నిలిచి ప్రార్థిద్దాం. ఆయనను ప్రార్థించడము. ఓ క్రీస్తు ప్రభువా, నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పారు కదా తండ్రి. మిమ్మల్ని సంపూర్ణంగా మేము విశ్వసిస్తున్నాం తండ్రి. ఓ క్రీస్తు ప్రభువా, నా పేరిట ఏమి అడిగినను అది మీకు అనుగ్రహింపబడను అని మీరు సెలవిచ్చిన మాట ప్రకారం మాకు అందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయవలసిందిగా మిమ్మల్ని బ్రతిమాలి వేడుకొంచున్నాం ప్రభువా. ఈ రోజుల్లో ఎన్నో అనారోగ్య సమస్యలు ప్రభువా. ప్రతి ఒక్క అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను ఓదార్చండి ప్రభువా. మీ నామమున వారిని ప్రార్థిస్తే తృణీకరించకుండా ప్రభువా సంపూర్ణ స్వస్థతను విడుదలను వారికి అనుగ్రహించండి ప్రభువా. ప్రభువా, మా కుటుంబాలను మా బిడ్డలను మీకు సంపూర్ణంగా సమర్పిస్తున్నాం ప్రభువా. మాకున్న ఆర్థిక ఇబ్బందులను ఆర్థిక వనరులను ఆశీర్వదించి దీవించవలసిందిగా మిమ్మల్ని బ్రతిమాలి వేడుకొంచున్నాం ప్రభువా. మా బిడ్డల భవిష్యత్తును దీవించండి ప్రభువా. వారి చదువులను దీవించండి ప్రభువా. మా జీవితాల్లో మా కుటుంబాల్లో మీ సన్నిధి మాకెల్లప్పుడూ ఉండను గాక ప్రభువా. మీ కృపయందు మీ దయయందు మీ కాపుదల యందు మమ్మల్ని భద్రపరచవలసిందిగా మిమ్మల్ని బ్రతిమాలి వేడుకొంచున్నాము. మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసించి నిత్య జీవమును పొందుకునే మార్గాన్ని మాకు సుగమం చేయవలసిందిగా మిమ్మల్ని బ్రతిమాలి వేడుకొంచున్నాం. మా ఈ ప్రార్థనలన్నిటినీ యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మరి మాత మా కొరకు ప్రార్థించండి.